అందరికీ స్వాగతం. ముందు వీడియోలో మనము చీక్స్ వర్క్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము మిగతా భాగం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఇయర్ గీస్తున్నాను. ఇయర్లో అక్కడ డార్క్గా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ డార్క్ టోన్స్ ఉన్నాయో ముందు అక్కడ మనము షేడింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బి కానీ హెచ్ కానీ వాడుతున్నాను. బాగా డార్క్ టోన్ ఉన్న చోట నేను బి పెన్సిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. రెండు చోట్ల బాగా డార్క్గా ఉంది. మనం బ్రష్తో కానీ స్టంప్తో కానీ టిష్యూ పేపర్తో కానీ దేంతో అయినా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం లైటింగ్ పడుతుంది మనకి, అందుకని నేను నీడెడ్ ఎరేజర్ పెట్టి అక్కడ కొంచెం తీసేస్తున్నాను. మీ దగ్గర నీడెడ్ ఎరేజర్ లేకపోయినా కానీ నార్మల్ ఎరేజర్ని జస్ట్ లైట్గా టచ్ చేస్తే సరిపోతుంది. ఫోర్ హెడ్లో కూడా మనకి మిడిల్లో లైట్గా ఉంది, మళ్ళీ పైన లైటింగ్ పడుతుంది. ఫోర్ హెడ్కి హెయిర్ దగ్గరలో అక్కడ లైట్గా మనము వదిలేయాలి. అందుకని నేను అక్కడ యూ షేప్లో వదిలేసాను. హెయిర్ గీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా మనం అవుట్లైన్ని డిస్టర్బ్ కాకుండా మనం ముందుగా చూసుకుని జాగ్రత్తగా గీసుకోవాలి. అందుకని ఎడ్జెస్లో ముందు కొంచెం డార్క్ చేసుకుంటే ఫోర్ హెడ్కి హెయిర్కి మధ్యలో ఉన్న చోట అప్పుడు మన అవుట్లైన్కి ఏమి అవతలకి జరగకుండా ఉంటుంది. మనం హెయిర్ గీసుకునేటప్పుడు ఆ హెయిర్ ఫాల్ ఎట్లా అయితే ఉందో, హెయిర్ స్ట్రోక్స్ ఎటైతే మనకి ఉన్నాయో అవి అటువైపుగా మనం ముందుగా గీసుకోవాలి. అక్కడ మనకి పైకి వెళ్తున్నాయి స్పైక్స్ లాగా, అందుకని నేను అక్కడ డార్క్గా గీస్తున్నాను. ఎక్కడైతే డార్క్గా ఉంటుందో బాగా డార్క్గా ఆ ఏరియాలో మనం ముందుగా గీసుకుంటే మనకి ఆ హెయిర్ ఫాల్ ఎటైతే వెళ్తుందో అట్లా గీసుకోవచ్చు. ఇప్పుడు నేను 5B కానీ 6B కానీ తీసుకుంటున్నాను. అక్కడ ఎడ్జ్లో మనకి బాగా డార్క్గా ఉంది, అందుకని నేను అక్కడ 6B యూస్ చేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ మనకి వస్తూనే ఉంటాయి. మనము వాటిని రెక్టిఫై చేసుకుంటా మనము గీస్తూ ఉండాలి. ఒకసారి గీసి బాగా రావట్లేదని వదిలేయకుండా మనము పదే పదే ట్రై చేస్తూ ఉంటే ఏదైనా మనకి సాధించగలుగుతాము. అక్కడ లైట్గా హెయిర్ బయటికి కనిపిస్తుంది ఫోర్ హెడ్ మీద. హెయిర్ అలాంటి స్ట్రోక్స్ గీసేటప్పుడు ముందుగుండే స్ట్రోక్స్ గీసేటప్పుడు కొంచెం పెన్సిల్ బాగా షార్ప్గా ఉంటే బాగుంటుంది. అక్కడ బాగా డార్క్గా ఉంది. మెయిన్ షేడింగ్లో మనం తెలుసుకోవాల్సింది 3 రకాల షేడింగ్స్ ఉంటాయి. ఒకటి లైటర్ టోను, 2 మిడ్ టోను, 3ది డార్క్ టోను. ఎక్కడెక్కడ డార్క్ ఉంటుందో, ఎక్కడెక్కడ లైట్గా మనకి లైట్ పడుతుందో లైటింగ్, అవి మనం ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవాలి. హెయిర్ గీసేసిన తర్వాత మనకి మొదట్లో ఫోర్ హెడ్ మీద సైడ్ నుదురు దగ్గర మనము కొంచెం బ్లెండింగ్ స్టంప్ పెట్టి కానీ లేకపోతే బ్రష్ పెట్టి కానీ మనం కొంచెం బ్లెండ్ చేయడం వల్ల మనకి హెయిర్ లోపలికి కొంచెం చుచ్చుకున్నట్టుగా మనకి కనపడుతుంది. నేను ఫోర్ హెడ్ మీద అక్కడ లైట్గా పెట్టాను, లైటింగ్ పడుతుందని. నేను మళ్ళీ ఒకసారి ఊరికే పెన్సిల్ మెజర్మెంట్తో చెక్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చెక్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఒకసారి హెచ్ పెన్సిల్తో మనం నెక్ అంతా ఒకసారి
షేడింగ్ చేసి బ్లెండ్ చేసేసి ఎక్కడ మళ్ళీ డార్క్గా ఉందో ఆ ఏరియాలో మళ్ళీ మనము వేరే 2B పెన్సిల్తో గీసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైటింగ్ పడుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి కొంచెం డార్క్గా ఉంది. మళ్ళీ మిడిల్లో కరెక్ట్గా నోస్కి మౌత్కి కింద ఇంకా ఎక్కువ డార్క్గా ఉంది. ఆ డార్క్గా ఉన్న చోట మనము 2B పెన్సిల్ వాడి, ఇటు లైట్గా ఉన్న చోట H పెన్సిల్ వాడి, ఇటు సైడ్ B పెన్సిల్ వాడితే సరిపోతుంది. కోట్ గీసేటప్పుడు కూడా అంతే, మనకి బాగా డార్క్గా ఉంది కాబట్టి 6B కానీ 8B కానీ యూస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చెక్స్ షర్ట్ ఉంది. చెక్స్ కూడా మనకి లైన్గా లేవు, కొంచెం కర్వీగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇలాగా షర్ట్ వంపుగా ఉంది కాబట్టి. ఇక్కడ నేను చెప్పాను కదా మిడిల్లో 2 డార్క్గా ఉందని, అక్కడ 2B పెన్సిల్ వాడండి. ఇటు సైడ్ లైట్గానే ఉంది, మనం H పెన్సిల్ వాడితే సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడ లైటర్ టోన్ ఉంది, అందుకని నేను కొంచెం లైట్గా ఉంచాను. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా లైట్ ఉంది, అలాగా మనం చూసుకోవాలి. మెయిన్గా మనం ఎక్కడ లైట్ ఉంది, ఎక్కడ మిడ్ టోన్ ఉంది, ఎక్కడ డార్క్ ఉంది, అక్కడ డార్క్ ఉంది. కింద కూడా గడ్డం కింద కూడా డార్క్గా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ.